మాదాపూర్లో ఎన్ కన్వెన్షన్ కూల్చేసిన అధికారులు. చెరువులను పరిరక్షించడమే హైడ్రా లక్ష్యమన్న డిప్యూటీ సీఎం బట్టి. గుజరాత్లో సైబర్ క్రిమినల్స్ అరెస్ట్, హైదరాబాద్కు తరలింపు. దేశవ్యాప్తంగా నిందితులపై 983 కేసులున్నాయన్న సిపి. సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న హెల్త్ డైరెక్టర్. మంకీ పాక్స్ కోసం గాంధీ హాస్పిటల్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు. మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరైన కేటీఆర్. బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతల నిరసన. హైటెక్స్లో 5K రన్ నిర్వహించిన హైదరాబాద్ సొసైటీ. 7,000 మంది ఔత్సాహికులు పాల్గొన్నారన్న ఆర్గనైజర్స్. మెట్రో ఫ్రీ పార్కింగ్ కోసం ధర్నాకు పిలుపునిచ్చిన ప్రయాణికులు. పెయిడ్ పార్కింగ్ను వాయిదా వేస్తున్నట్లు ఎల్ఎన్టీ ప్రకటన. డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ మాదాపూర్లో ఎన్ కన్వెన్షన్లో అక్రమ కట్టడాలను కూల్చివేసింది హైడ్రా. ఉదయం 7 గంటల నుంచి మొదలైన కూల్చివేత పనులు 11 గంటల వరకు నాన్ స్టాప్గా కొనసాగాయి. మొత్తం 6 భారీ మిషన్లు, జేసీబీలతో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు, సిబ్బంది. మాదాపూర్లోని తమిడి చెరువు భూమిలో సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారనే ఫిర్యాదులతో హైడ్రా చర్యలు తీసుకుంది. 3.5 ఎకరాల చెరువు భూమిని కబ్జా చేసి నాగార్జున కన్వెన్షన్ కట్టినట్టు నిర్ధారణ అయింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేశారు. చెరువులను పరిరక్షించడమే హైడ్రా లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రతి పనికి నోటీసులు ఇచ్చి ఆపై చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. బఫర్ జోన్లో కాకుండా నేరుగా చెరువులోనే కట్టిన నిర్మాణాలను కూల్చేస్తున్నారని తెలిపారు. శాటిలైట్ ఫోటోల ద్వారా రాష్ట్ర విభజనకు ముందు, విభజన తర్వాత ఈ 10 ఏళ్లలో చెరువులు ఎంత మేర ఆక్రమణకు గురయ్యాయో తెలుసుకుంటున్నామన్నారు బట్టి. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఫోటోలను తీసి అంతకు ముందు ఎన్ని చెరువులుండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ప్రజల ముందు పెడతామన్నారు. చట్టానికి లోబడి మాత్రమే చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరం లేక్స్, రాక్స్, ఈ లేక్స్ రాక్స్ అనేది హైదరాబాద్ నగరానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి విషయాలు ఈ రెండు. ఇటువంటి లేక్స్ని, రాక్స్ని రెండింటిని కూడా కాపాడుకోవాలని చెప్పి పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్న సంగతి కూడా మనకు తెలిసింది. హైదరాబాద్ నగరంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో, జిహెచ్ఎంసీ పరిధిలో అప్ టు ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్నటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున లేక్స్ అన్నిటిలో కూడా లోపలనే బిల్డింగులు కట్టి ఆ లేక్స్ని ఆక్రమణకు గురైపోయి మట్టితో నింపేసి నగరానికి లేక్స్ లేకుండా చేయటం వల్ల చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. నగరానికి పారుతున్నటువంటి వర్షానికి పడినటువంటి నీళ్లు కానీ, లేకపోతే ఇతరత్ర డ్రైనేజ్ వ్యవస్థ కానీ, లేకపోతే ఇతరత్ర పడిన వర్షపు నీళ్లు పోవటానికి కావాల్సిన విధంగా ఉన్నట్టు లేకులు కానీ లేకపోబట్టి నగరవాసులంతా కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు చూశాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు నగరవాసులు ఎవరికి కూడా గత పాలకులు కానీ, మన పూర్వీకులు కానీ మనకి కట్టించి అందించినటువంటి ఈ లేక్స్ ఏమీ కూడా ఆక్రమణకు గురి కాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసింది హైడ్రా. హైడ్రా ఈజ్ to protect the lakes of the Hyderabad and other government properties. సో దీన్ని ప్రజలంతా కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. సరే, ఎవరైనా కూల్చినటువంటి ప్రాంతాల్లో కట్టుకున్నటువంటి వాళ్ళు ఇల్లీగల్గా కూల్చారు, మాకు నోటీస్ ఇవ్వలేదు అంటే నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసే ప్రతి పనికి ముందుగానే నోటీసులు ఇస్తూ ఉన్నారు. అట్లాగే వాటన్నిటి లేక్స్లో ఎక్కడైతే కట్టారో, బఫర్ జోన్ కూడా కాదు, లేక్స్లోనే నేరుగా లేక్స్లో కట్టినటువంటి వాటిపైనే ముందుగా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాను. నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను. నా శాఖలోనే, నా దగ్గరే ప్లానింగ్ డిపార్ట్మెంట్లో రిమోట్ సెన్సింగ్ అంటే ఇది మొత్తం అసలు శాటిలైట్స్ ద్వారా పిక్చర్స్ తీసిస్తుంది. 2014 కంటే ముందు, రాష్ట్ర విభజన జరగకముందు అలా ఎన్ని చెరువులు ఉన్నాయి హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ పిక్చర్స్ ద్వారా
తీసినటువంటి మ్యాప్స్ అన్నీ సమాచారం తీయమని చెప్పారు. 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి 2023-24 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంధన రాజ్యం వచ్చేంతవరకు ఈ 10 ఏళ్లలో హైదరాబాద్ నగరానికి సంబంధించిన లేక్స్ అన్నీ ఎన్ని ఆక్రమణకు గురయ్యాయి, ఎన్నింటిలో పెద్ద పెద్ద సంస్థలు వ్యవస్థలు బిల్డింగ్లు కట్టుకున్నారు, టవర్స్ కట్టారు నగరాన్ని లేకుండా అనేది ఇయర్ వైజ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ పిక్చర్స్ తీయమని చెప్పాను. వాటన్నింటిని తీసి అధికారికంగా వారికి అందిస్తున్నాం. వాటన్నింటిని ప్రజల ముందు కూడా పెడతాం. ఇన్ని లేకులు 2014 అప్పుడు ఉన్నాయి, 2023-24 వచ్చేవరకు ఈ లేకులన్నీ ఆక్రమణకు గురైంది. చట్టం ప్రకారం చట్టం లోబడే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పాం. అట్లాగే జరుగుతుంది. మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటి, ప్రభుత్వం అనేది ప్రజల అవసరాలని, ఆస్తుల్ని, వారి జీవితాలని ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకుపోయేది. ఇక్కడ అధికార పార్టీయా లేకపోతే ప్రతిపక్ష పార్టీ అనేది అంశం కాదు. ప్రజలకు సంబంధించిన నగరాన్ని, ప్రజలకు సంబంధించిన లేక్స్ని కాపాడటం అనేది ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత. ఆ బాధ్యత చేస్తుంది. ఈ బాధ్యత వద్దని ఎవరైనా కోరుకుంటే ప్రజలు మనల్ని తప్పుపడతారు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో హైడ్రామా నడిపిస్తోందని విమర్శించారు రాష్ట్ర బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తుందని ఆరోపించారు. అప్పుడు అక్రమ నిర్మాణాలకు రోడ్లను నిర్మించి విద్యుత్, నీటి సదుపాయం ఎలా కల్పించారని ప్రశ్నించారు. దానిపై ఇప్పుడు లోతుగా చర్చించాలన్నారు. ఏ చర్యలైనా చట్టమైనా అందరికీ సమానంగా వర్తింపచేయాలన్నారు. గతంలో అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. చెప్తా ఉన్నాను, హైడ్రాకి సంబంధించి ఈరోజు అనేక రకాలుగా ప్రజల ముందు హైడ్రామా నడుపుతూ ఉన్నారు. మరి ఇన్ని రోజులు ఇదే చట్టం ఉంది కదా. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండింది, ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది. అప్పుడు ఉన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ సంస్థలు, ఇవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీసు, చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు కొనసాగాయి కదా. మళ్ళీ అప్పుడు ఎక్కడ పోయినా మీ చట్టాలను అడుగుతా ఉన్నాను. అదే వ్యవస్థ కదా. మరి ఆ రోజేమో మీరు ఉన్నప్పుడే, అధికారం ఉన్నప్పుడే కట్టారు. ఈరోజు తొలగిస్తామంటే ఇన్ని రోజులు ఏ రకంగా కరెంట్ ఇచ్చారు, ఏ రకంగా ట్యాక్సీలు వసూలు చేశారు, ఏ రకంగా అనుమతులు ఇచ్చారు, ఏ రకంగా కళ్ళు మూసుకొని అధికారులు, పాలకులు కుమ్ముకై ఈరోజు మరి ఈ యొక్క కట్టడాలన్నింటినీ కూడా పెంచి పోషించారో జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన మరింతగా లోతుగా చర్చించి దీనిపైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉండింది. కాబట్టి భారతీయ జనతా పార్టీగా ఒక సమగ్రమైనటువంటి విధానం కావాలని కోరుకుంటున్నామే తప్ప ఎవరు ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు అనధికారమైనటువంటి కట్టడాలకు అనుమతులు ఇచ్చి మరి ఈరోజు అనేక రకాల సౌకర్యాలు, విద్యుత్ సౌకర్యం కానీ, రోడ్డు సౌకర్యం కానీ, డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కానీ వాటికి ఏ రకంగా ఇచ్చారో తెలియాల్సిన అవసరం ఉంది. దీనిపైన అందరికీ ఒకే రకమైనటువంటి చట్టం ఉండాలి, అందరికీ ఒకే రకమైనటువంటి విధానం ఉండాలి. ప్రభుత్వ అధికారులు చేసినటువంటి పొరపాట్లపైన కూడా సమగ్రమైన దర్యాప్తు జరపాలనేది. మారథాన్లో భాగంగా 5K ఫన్ రన్ నిర్వహించింది హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ. కొండాపూర్లోని హైటెక్స్లో జరిగిన ఈ రన్లో దాదాపు 7,000 మంది ఔత్సాహకులు పాల్గొన్నారని ఆర్గనైజర్స్ తెలిపారు. ప్రజల్లో ఫిట్నెస్ అండ్ హెల్త్పై అవేర్నెస్ కల్పించేందుకు ప్రతి ఏడాది నిర్వహిస్తున్న ఈ రన్కి హైదరాబాదీల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. ఈరోజు నిర్వహించిన ఈ రన్లో వివిధ ఆర్ఫనేజ్ హోమ్లకు చెందిన చిన్నారులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ అధ్యక్షుడు ప్రసాద్. NMDC మ్యారథాన్ 5K ఫన్ రన్ జరిగిందండి. ఇందులో 7,000 మంది పాల్గొన్నారు. ఇది చాలా విజయవంతంగా జరిగింది. ఇక్కడ మీరు జనాల్ని చూస్తుంటే మీకు ఉత్సాహం తెలుస్తోంది. రేపు పొద్దున్న 4:30కి పీపుల్స్ ప్లాజా నుంచి మ్యారథాన్, ఫుల్ మ్యారథాన్ మొదలవుతుంది. అదేవిధంగా 5:30కి హాఫ్ మ్యారథాన్ స్టార్ట్ అవుతుంది. ఇదే హైటెక్స్ వెన్యూ నుంచి రేపు పొద్దున్న 7 గంటలకి 10 కిలోమీటర్ రన్ స్టార్ట్ అవుతుంది. మ్యారథాన్ వచ్చి ఫస్ట్ పీపుల్స్ ప్లాజా దగ్గర స్టార్ట్ అయ్యి ట్యాంక్ బండ్ ఒక రౌండ్ తీసుకొని రాజ్భవన్ రోడ్ మీదుగా సీఎం ఆఫీస్ దాకా వచ్చి అక్కడ ఫ్లైఓవర్ తీసుకుని కేబీఆర్ పార్క్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెంబర్ 45 ద్వారా ఐకియాకి వెళ్ళి ఐకియా నుంచి లెఫ్ట్ తీసుకుని అక్కడి నుంచి యూనివర్సిటీ సైడ్ వెళ్తారు. యూనివర్సిటీలో ఒక రౌండ్ తీసుకుని మళ్ళీ గచ్చిబౌలి స్టేడియంలో ఫినిష్ అవుతుంది. హాఫ్ మ్యారథాన్ వచ్చి అదే పీపుల్స్ ప్లాజా దగ్గర స్టార్ట్ అవుతుందండి. అక్కడి నుంచి మొదలై రాజ్భవన్ రోడ్ ద్వారా మళ్ళీ సీఎం ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చెక్ పోస్ట్ అండ్ ఐకియా సెంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు గచ్చిబౌలి స్టేడియంలో ఎండ్ అవుతుంది. 10 కిలోమీటర్ రన్ వచ్చి హైటెక్స్లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సైబర్ టవర్స్ మీదుగా ఐకియా జంక్షన్కి వెళ్ళి అక్కడి నుంచి గచ్చిబౌలి స్టేడియంలో ఎండ్ అవుతుంది. రేపటి ఈవెంట్లో మొత్తం 18,000 మంది పార్టిసిపేట్ అవుతారండి.
మ్యారథాన్లో 1800 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు. అరౌండ్ 7000 పీపుల్ ఆర్ దేర్ ఇన్ ది హాఫ్ మ్యారథాన్. రెస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ బి డూయింగ్ ది 10K రన్. రోహిణి ఫౌండేషన్ తరఫు నుంచి వచ్చాము. మా ఆర్గనైజేషన్ పిల్లలకి పంటి పరీక్ష చేస్తారు. ఈరోజు ఇక్కడికి మేము దేవనార్ స్కూల్ నుంచి ఇంకా వేరే ఆర్ఫనేజెస్ నుంచి పిల్లలను తీసుకొచ్చాము. దేని గురించి అంటే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, హెల్దీ లివింగ్ వాళ్ళు ఉండే స్పేస్లోనే కాకుండా బయట హెల్దీ లివింగ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు మేము వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాము. సుమారుగా 30 మంది వచ్చారండి. నేను బ్లడ్ వారియర్స్ ఫౌండర్ అండ్ CEO. మేము తలసేమియా పేషెంట్స్ కోసం పనిచేస్తాము. ఈరోజు మాకు హైదరాబాద్ మ్యారథాన్ NMDC ఆర్గనైజ్ చేసింది. దీంట్లో పార్టిసిపేట్ చేసే ఒక గ్రేట్ ఆపర్చునిటీ దొరికింది, ఎక్కడైతే మా కాజ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. ఈరోజు ఆల్మోస్ట్ మనకి 30 మెంబర్స్ తలసేమియా కమ్యూనిటీ పేషెంట్స్, డోనర్స్, వాళ్ళ పేరెంట్స్, సపోర్టర్స్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేశారు. దీనివల్ల ఏమవుతుంది, తలసేమియా అనేది ఒక జెనెటికల్ డిజార్డర్ అనమాట. దానికి ఎవ్రీ 20 days బ్లడ్ కావాలి. సో దానికోసం బ్లడ్ డొనేషన్ కల్చర్ స్ప్రెడ్ చేయడానికి బ్లడ్ వారియర్స్ ఫౌండేషన్ పనిచేస్తుంది. దీంతోపాటు ఇది ప్రివెంట్ చేయగలుగుతాము, ఎందుకంటే తలసేమియా జీన్ అనేది చాలామందిలో ఉంటుంది. దాన్ని మనం పసిగట్టగలిగితే మన నెక్స్ట్ జనరేషన్ని మనము అవాయిడ్ చేయగలుగుతాము. సో దానికోసం ఒకటేమో ప్రజెంట్ ఉన్న పేషెంట్స్ ఇండియాలో ఆల్మోస్ట్ 1,00,000-2 లక్షల వరకు ఉన్నారు. వాళ్ళకి బ్లడ్ డొనేషన్ ఎలా ప్రొవైడ్ చేయాలి అని, ఇంకో సైడ్ ప్రివెన్షన్ ఎలా చేయాలి అని చెప్పేసి రెండు వైపుల నుంచి బ్లడ్ వారియర్స్ చాలా ముందుకు తీసుకెళ్తుంది. మాకు ఆల్మోస్ట్ 50+ వాలంటీర్స్ ఉన్నారు. అండ్ గత 2-3 నెలలుగా ప్రతి సండే హైదరాబాద్ రన్నర్స్తో పాటు మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. అండ్ ఆల్మోస్ట్ 1,000 to 2,000 మెంబర్స్కి ఈ రోజు వరకు అవేర్నెస్ క్రియేట్ చేయగలిగాము. సో వీ థ్యాంక్ SVP ఎవరైతే మాకు ఆపర్చునిటీ ఇచ్చారు, అండ్ హైదరాబాద్ మ్యారథాన్ టీమ్, హైదరాబాద్ రన్నర్స్ టీమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పెద్ద థ్యాంక్స్ ఫ్రమ్ ది హోల్ తలసేమియా కమ్యూనిటీ. సైబర్ క్రైమ్ పోలీసులు 7 బృందాలుగా గుజరాత్లో 10 రోజుల పాటు ఓ సెన్సేషనల్ ఆపరేషన్ నిర్వహించారు. అందులో సైబర్ క్రైమ్కు పాల్పడిన మోస్ట్ వాంటెడ్ నిందితులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 1000 కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, ఫెడెక్స్ కొరియర్, KYC ఫ్రాడ్స్, ఇలా పలు విధాలుగా సైబర్ నేరాలకి పాల్పడ్డారు. వీరిపై రాష్ట్రంలో 150కి పైగా కేసులున్నాయని హైదరాబాద్ సిపి తెలిపారు. భారత్లో 983 కేసుల్లో మోస్ట్ వాంటెడ్ సైబర్ నేరగాలుగా ఉన్న 36 మంది నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుజరాత్లో అరెస్ట్ చేశారు. 11 ఇన్వెస్ట్మెంట్ మోసాలు, 4 ఫెడెక్స్, 1 ట్రేడింగ్ కేసులు ఉన్నాయి. నిందితుల నుంచి 38 లక్షల నగదు, బంగారం, ల్యాప్టాప్లు, బ్యాంక్ చెక్ బుక్స్, పాస్బుక్స్ ను సీజ్ చేశారు పోలీసులు. షెల్ కంపెనీలకు చెందిన నకిలీ స్టాంపులను కూడా సీజ్ చేశారు. ట్రేడింగ్ పేరిట చేసిన మోసాల్లో 3 అరెస్ట్ చేశామని, ఇందులో కిషోర్ అనే చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నాడని సిపి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రవీణ్ బాయ్ అనే వ్యక్తితో పాటు మరో నిందితుడి ద్వారా చార్టెడ్ అకౌంటెంట్ ఈ నేరాలకు పాల్పడ్డారని వెల్లడించారు. ఒక 36 మంది అక్యూజ్ని, సైబర్ క్రైమ్స్ అక్యూజ్డ్ సైబర్ క్రిమినల్స్ని, ఇంక్లూడింగ్ 1 చార్టెడ్ అకౌంటెంట్ అండ్ అదర్ కింగ్ పిన్స్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 36 మందిని అరెస్ట్ చేయడంలో 20 కేసులు మనకు హైదరాబాద్ సిటీవే మనకు డిటెక్ట్ అయినాయి. 20 కేసుల్లో టోటల్ అమౌంట్ లాస్ట్ ఈజ్ 12.5 crores, ఆల్మోస్ట్ 12.49. ఇప్పటికే 1.5 crores మనము రీఫండ్ కూడా చేశాము విక్టిమ్స్కి. నిందితులు మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీ పేరుతో టెలిగ్రామ్లో లింక్ సెండ్ చేసి అందులో ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేశారని తెలిపారు పోలీసులు. హైదరాబాద్లో ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి నుంచి ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ పేరుతో మోసం చేశారన్నారు. అతని నుంచి 61 లక్షలు కాజేశారన్నారు. బాధితుడు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన అకౌంట్ ఆధారంగా దర్యాప్తు చేశామని సిపి తెలిపారు. మొట్టమొదటిది ఇది ట్రేడింగ్ ఫ్రాడ్. దెర్ ఆర్ 3 మెయిన్ అక్యూజ్డ్. ఇందులో ఒక అక్యూజ్డ్ మనకు ఇంకా అబ్స్కాండింగ్లో ఉన్నాడు. సో 2 అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా గుజరాత్ వాళ్ళే. ఇందులో మొదటి అక్యూజ్డ్ కన్నాని నికుంజ్ కిషోర్ బాయ్, ఈజ్ ద చార్టెడ్ అకౌంటెంట్. అతను హీ హాస్ టేకెన్ అసిస్టెన్స్ ఆఫ్ 1 ప్రవీణ్ భాయ్ వాసోయా, హీఈస్ ఆల్సో నేటివ్ ఆఫ్ గుజరాత్. వీళ్ళు మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ అనే ఒక ఇన్స్టిట్యూషనల్ అకౌంట్ ఒకటి చేసి ఆ వాట్సాప్ ద్వారా లింక్ పంపుతారు. ఆ లింక్ పంపి, ఈజ్ ద రిటైర్డ్ పర్సన్, రెసిడెంట్ ఆఫ్ అవర్ బేగంపేట్. So he was cheated to the extent of 61 lakhs. He was defrauded. ముందు ఫస్ట్ ట్రేడింగ్లో చిన్న అమౌంట్స్కి ప్రాఫిట్ చూపించి, దాని తర్వాత అతన్ని పూర్తిగా నమ్మకంలోకి తీసుకున్న తర్వాత పెద్ద అమౌంట్స్ తీసుకుని, ఆ తర్వాత దే స్టాప్ చాటింగ్
and their cell phones also were switched off. మరో కేసులో నిందితులు ఫెడెక్స్ పేరిట ఫ్రాడ్స్ కు పాల్పడ్డారని సిపి వెల్లడించారు. ఫెడెక్స్ ఫ్రాడ్ లో బాధితులను రకరకాలుగా బెదిరించి డబ్బులు కాజేస్తారన్నారు. ఈ కేసులో ఒక వృద్ధురాలైన డాక్టర్ను నిందితులు మోసం చేశారని సిపి తెలిపారు. నిందితులు ఆమెకు ఫోన్ చేసి మనీ లాండరింగ్ కేసు నమోదు చేశామని బెదిరించారు. విచారణకు రావాలని ఫేక్ ఎఫ్ఐఆర్, నకిలీ ఆర్బీఐ లెటర్, సిబిఐ లెటర్లు పంపించారు. అరెస్ట్ కాకుండా ఉండాలంటే తాము చెప్పిన డబ్బు పంపాలని అడిగారు. దీంతో నిందితులు చెప్పిన ఖాతాకు ₹1,06,00,000 బాధితురాలు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ కేసులో 3 నిందితులు ఉండగా 2ని అరెస్ట్ చేశామని సిపి వెల్లడించారు. ఈ ఫెడెక్స్ ఫ్రాడ్లో ఏం జరుగుతుంది మీకు తెలుసు, రకరకాలుగా భయపెడతారు. ఏంటంటే మీ పేరు మీద ఏదో వచ్చింది, ఒక పార్సెల్ వచ్చింది అంటారు ముందు. ఆ పార్సెల్లో కాంట్రాబ్యాండ్ గూడ్స్ ఉన్నాయంటారు, డ్రగ్స్ ఉన్నాయంటారు, ఒకసారి వెపన్స్ ఉన్నాయంటారు, అమ్యూనిషన్ ఉన్నాయంటారు, లేకపోతే ఇంకా రకరకాల కాంట్రాబ్యాండ్ అదర్ బ్యాండ్ గూడ్స్. మనీ లాండరింగ్ ఫ్రాడ్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి, కాబట్టి ఇన్వెస్టిగేషన్ మీరు రావాలా అని చెప్పి ఆవిడకు కొన్ని ఫేక్ కేస్ ఫైల్స్, ఎఫ్ఐఆర్ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ పంపించారు. సో షీ గాట్ స్కేర్డ్ అండ్ షీ ట్రాన్స్ఫర్డ్ అన్ అమౌంట్ ఆఫ్ 1.6 crores. కొన్ని రోజుల తర్వాత ఎవరో అడ్వైజ్ ఇచ్చి ఇట్లాంటి ఫ్రాడ్స్ నడుస్తున్నాయి, నో పోలీస్ కాదు వాళ్ళు ఫేక్ పోలీస్ అన్న తర్వాత దెన్ షీ పిక్డ్ అప్ కరేజ్ టు కమ్ టు ద రియల్ పోలీస్. దట్ ఈస్ అవర్ సైబర్ క్రైమ్ హియర్. మరో కేసులో ఇన్వెస్ట్మెంట్ పేరిట మోసాలకు పాల్పడ్డారని సిపి శ్రీనివాసరెడ్డి చెప్పారు. తాము చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభాలు వస్తాయని నమ్మించి మోసాలకు పాల్పడ్డారని వెల్లడించారు. ముందుగా 6-7 సార్లు కొంత లాభాలు ఇచ్చి ఆపై పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టగానే డబ్బులు ఇవ్వకుండా మోసగించారు. ఈ కేసులో రామ్కోటికి చెందిన ఓ వ్యాపారస్తుని మోసం చేసి 2 కోట్లు కొట్టేశారని తెలిపారు. ఈ కేసులో గుజరాత్కు చెందిన 3 నిందితులను అరెస్ట్ చేశామని సిపి వెల్లడించారు. This crime we can't fight it alone unless you cooperate. And what is the cooperation required from citizens of this city? That you be wise, don't be sick, don't get lured, don't be addictive to these kind of things, don't waste your money. So that's what my appeal is, and we continue to do the awareness also while detecting cracking cases, and I hope a day will come when all these things will stop. చదువుకున్న డబ్బులు ఉన్నవారే ఎక్కువగా సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారని సిపి తెలిపారు. హైదరాబాద్లో సైబర్ నేరగాళ్లు సంవత్సరానికి ₹1,000 కోట్ల కొల్లగొడుతున్నారని చెప్పారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఫోన్కి ఏదైనా లింకులు, మెసేజ్లు వస్తే ఓపెన్ చేయవద్దని సూచిస్తున్నారు పోలీసులు. రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే గచ్చిబౌలి స్టేడియాన్ని ₹16 కోట్లతో రెనోవేట్ చేస్తోంది. దీంతో పాటు స్టేడియంలో ప్రస్తుతం టిమ్స్ హాస్పిటల్గా ఉన్న స్పోర్ట్స్ టవర్ను స్పోర్ట్స్ అథారిటీగా అప్పగించే ఆలోచనలో ఉంది. దీనిపై ప్రముఖ కోచ్, రంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ అధికారి వెంకటేశ్వరరావుతో నరేందర్ ఫేస్ టు ఫేస్. 2007 వరల్డ్ మిలిటరీ గేమ్స్ సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో ఒక 15 అంతస్తుల బిల్డింగ్ని నిర్మించింది అప్పటి గవర్నమెంట్. దానికి స్పోర్ట్స్ టవర్గా నామకరణం కూడా చేశారు. అయితే ఆ బిల్డింగ్ వరల్డ్ మిలిటరీ గేమ్స్ తర్వాత పెద్దగా ఉపయోగించుకున్న దాఖలు అయితే ఎక్కడా కనిపించట్లేదు. దీంతో అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కోవిడ్ సందర్భంగా దాన్ని టిమ్స్ హాస్పిటల్గా మార్చింది. అయితే ఆ టిమ్స్ హాస్పిటల్ కూడా పెద్దగా ఇప్పుడు ఏం రన్ అవ్వట్లేదని చెప్తూ మళ్ళీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ దాన్ని స్పోర్ట్స్ కోసమే ఉపయోగిస్తాము, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని స్టేడియాలని రెనోవేషన్ చేస్తాం, దాంతోపాటు స్పోర్ట్స్ టవర్ని కూడా మళ్ళీ స్పోర్ట్స్ అథారిటీకి తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు. అయితే ఇది ఎంతవరకు సాధ్యపడుతుంది? స్పోర్ట్స్ ఆఫీసర్ అండ్ ఫార్మర్ వాలీబాల్ ప్లేయర్ కోచ్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసు. హలో సార్. సార్, స్టేడియం రెనోవేషన్ జరుగుతుంది, ఏమేమి రెనోవేట్ చేశారు, ఎలా చేస్తున్నారు, ఎక్కడి వరకు వచ్చే పనులు? అదండి, ముఖ్యంగా మన ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన మన ముఖ్యమంత్రి గారుకి ఈ ఫుట్బాల్ గేమ్ అంటే కదా ఇంట్రెస్ట్ అండి. దాంతో వారు ఏంటంటే ఈ ఫీఫా వాళ్ళు సార్ను ఫుట్బాల్ ఫెడరేషన్ వాళ్ళు సార్ని అప్రోచ్ అయ్యారు. ఒక కువైట్ను ఇండియా మ్యాచ్ అండి ఫీఫా అంటే, దానికి అనుగుణంగా సార్ మీకు దాన్ని ఏంటంటే మాకు ఫీఫా నామ్స్ మార్కం ఈ స్టేడియం ఉండాలండి, ఉంటేనే ఈ టోర్నమెంట్ మనం తీసుకోవడం జరుగుతుంది అంటే దానికి ఎంత ఎస్టిమేషన్ అయింది అనగానే దాదాపుగా 16 కోట్లు అనేది మొత్తం రెనోవేషన్కి వస్తుండగా సారు ఒకేసారి మీకు ఓకే అని చెప్పేసి వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చేసి దీన్ని రెనోవేట్ చేయాలని కూడా స్పోర్ట్స్ అథారిటీకి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారు. దాని భాగంగానే ఇప్పుడు ఈ స్టేడియాన్ని దాదాపుగా కొత్తగా కావాల్సింది ఏంటంటే మనకు సీట్లు లేవు, అంత ఉండిపో ఈ సీట్స్ కెపాసిటీ లేదు. ఒకేసారి 20,000 సీట్లు ఇంక్లూడింగ్ VIP సీట్స్ సహా 20,000 సీట్లు దీన్ని అమర్చడం జరిగింది. అదేవిధంగా పూర్తిగా కలర్స్ కూడా అన్నిటి కలర్స్ విత్ డ్రైనేజ్ వ్యవస్థ అంత అస్తవ్యస్తంగా ఉండే, మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఖరాబ్ అయి ఉండే, దాన్ని కూడా మొత్తం డ్రైనేజ్ వ్యవస్థను క్లీన్ చేస్తూ బాత్రూమ్స్ అన్నిటి కూడా రిపేర్ చేస్తూ కలర్ వేస్తూ ప్లస్ టర్ఫ్ను కూడా ఈ ఫుట్బాల్ టర్ఫ్ను కూడా బాగు చేశారు. నిజంగా కూడా ఇది చాలా సంతోషం. క్రీడా వాళ్ళ కార్లకు కూడా ఎంతో ఉపయోగం కూడా. రానున్న రోజుల్లో ఇది కూడా మనకి ఎన్నో టోర్నమెంట్ వస్తాయి. అదే కాకుండా కూడా స్ట్రీట్ లైట్లు కానీ ఉన్న రోడ్స్ కానీ వాటి కలర్స్ కూడా జరుగుతున్నాయి. 90% వర్క్ మాత్రం కంప్లీట్ అయిందండి.
గచ్చిబౌలి స్టేడియం అనగానే గుర్తుకొచ్చేది అథ్లెటిక్ ట్రాక్ ప్లస్ ఫుట్బాల్ గ్రౌండ్, దీంతోపాటు ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్. దాంతోపాటు గచ్చిబౌలి స్టేడియం పక్కనే ఉన్న స్పోర్ట్స్ టవర్, అంటే 2008 మిలిటరీ గేమ్స్ సందర్భంగా కట్టారని విన్నాము. బట్ అప్పటి నుంచి ఖాళీగా ఉంది. కోవిడ్ వరకు ఎందుకు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కోవిడ్లో మళ్ళీ టీమ్స్గా మార్చారు. ఇప్పుడు దాన్ని ఏమన్నా బ్యాక్ తీసుకునే ఛాన్స్ ఉందా స్పోర్ట్స్ అథారిటీ? అవునండి, 2007లో అప్పుడు వరల్డ్ మిలిటరీ గేమ్స్ సందర్భంగా అకామిడేషన్ మనకు కొన్ని వేల మందికి కావాలంటే కూడా స్పోర్ట్స్ టవర్ అవసరం అన్న ఉద్దేశంతో అప్పుడు ఈ స్పోర్ట్స్ టవర్ను 2007లో నేను కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత అది మనం సరిగ్గా ఉపయోగించబోయేది చాలా తక్కువ టోర్నమెంట్స్ మాత్రమే జరిగినాయి. అకామిడేషన్ కూడా మన ఏ టోర్నమెంట్ అయినా కూడా మనకి అకామిడేషన్ అనేది అవసరము. దానికి మనం ఆ టవర్ను ఉపయోగించుకునే వాళ్ళం. కాకపోతే ఏంటంటే అర్థంగా ఉన్న దాన్ని కొంచెం దాని నిర్వహణ అనేది కొంచెం భారంగానే తయారైంది. అయినప్పటికీ కూడా మనం ఉపయోగించుకున్నాము. మనకు ఎన్నో టోర్నమెంట్లు కూడా వచ్చాయి, మనం ఉపయోగించుకున్నాము. అయితే మనకి పానిక్ సిచ్యువేషన్లో కోవిడ్ టైంలో గవర్నమెంట్ మళ్ళీ దాన్ని టీమ్స్గా దాన్ని చేసుకొని అప్పుడు టెంపరరీ ఉపయోగించుకున్నారు. కానీ అప్పుడు మాత్రం ఉపయోగపడేది. తర్వాత ఇప్పుడు మాత్రం దాన్ని ఎవరు కూడా పేషెంట్స్ కూడా లేరు, కేవలం ఒక డాక్టరు, కొంతమంది దానికి సపోర్టింగ్ స్టాఫ్ మాత్రమే ఉన్నారు. అది కూడా వాడు ఒక్క ఫ్లోర్లో నామమాత్రంగా మాత్రమే ఉన్నారు. మిగతా 13 ఫ్లోర్లు మాత్రం మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు కనుక మళ్ళీ మాకు స్పోర్ట్స్ అథారిటీగా కనుక ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టున్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచి కూడా ప్రపోజల్ పోయాయి. మన ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని సానుకూలంగా స్పందించారు. ఒకవేళ ఇస్తే మీరు ఏం చేస్తారన్నట్టుగా ఉన్నారు. దానికి మనం అంటే ఎన్నో ఎక్సలెన్స్లు కానీ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు కానీ, ఎన్నో టోర్నమెంట్స్ కండక్ట్ చేసే అకామిడేషన్స్ కానీ, పిల్లల యొక్క క్రీడాకారుల యొక్క నైపుణ్యాన్ని పెంచుకోవాలంటే ఇంటెన్షన్ కోచింగ్ అవసరం. ఇంటెన్షన్ కోచింగ్ అంతా వాళ్ళు ఇక్కడే రెసిడెన్షియల్ ఉంచుకుంటూ మంచి కోచ్లను పెట్టి ఈ యొక్క గచ్చిబౌలి అట్మాస్ఫియర్ని అన్ని స్పోర్ట్స్ పిల్లలను ఉపయోగించుకుంటే రానున్న రోజుల్లో మంచి క్రీడాకారులు అవుతారు. మన తెలంగాణకు కానీ, భారతదేశానికి కానీ, ఈవెన్ ఒలింపిక్కి వెళ్ళే అంత స్థాయికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆ ఉద్దేశంతో కూడా ఆ స్పోర్ట్స్ టవర్ మనకు వస్తుందని నేను భావిస్తాను. ఈ స్పోర్ట్స్ టవర్లో ఆల్మోస్ట్ 15 ఫ్లోర్లు ఉన్న టవర్లో 460 వరకు రూమ్స్ ఉన్నాయన్నారు. సో ఎంతమందిని ప్లేయర్లను అకామిడేట్ చేయొచ్చు? ఒకవేళ ఏ అకాడమీలో మన దగ్గర అవైలబుల్లో ఉంది? యాక్చువల్లీ దాంట్లో 468 రూమ్స్ ఉన్నాయండి. మనం ఈచ్ ఫ్లోర్కు 36 రూమ్స్ ఉన్నాయండి. చాలా స్టాండర్డ్. అది సన్లైట్ ఏసీ మొత్తం బిల్డింగ్ కూడా. ఈచ్ రూమ్లో మనం కనుక 4 పెట్టుకున్నా కూడా దాదాపుగా మీరు చూడండి 468 into 4 వేసుకున్నా కూడా దాదాపుగా 1200-1300 అకామిడేషన్ మనం మంచి ఫుల్ ఫ్లెడ్జ్ అకామిడేషన్ ఇవ్వచ్చు. దానికి మనకు అన్ని ఒక టోర్నమెంట్ అయినప్పుడు మాత్రమే అది ఫుల్ బుల్ చేస్తుంది. కానీ మనం ప్రస్తుతానికి ఒక 4 ఫ్లోర్లు ఉన్నా కూడా మన స్పోర్ట్స్ అథారిటీ స్కీమ్స్ చాలా ఉన్నాయి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కానీ, అకాడమీస్ కానీ, ప్లస్ ఎన్ని క్లాసెస్ కండక్ట్ చేయడం కానీ, ప్లస్ టెంపరరీ ఏదైనా టోర్నమెంట్ చేయాలంటే ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ లెవెల్లో వచ్చిన పిల్లలకు కూడా అకామిడేషన్ మనం ఇవ్వడం జరుగుతుంది. మిగతా 4లోనే ఏదైనా మనం ఆర్థికంగా మనం పురోగతికి చెందాలంటే కూడా మనం రెంట్గా కూడా దాన్ని ఇచ్చుకొని మన స్పోర్ట్స్ అథారిటీ బాగుకు ఉపయోగించుకోవచ్చు. సో ఇప్పటివరకు గవర్నమెంట్ నుంచి లైక్ మనకి టీమ్స్ నుంచి వెళ్ళి మన స్పోర్ట్స్ అథారిటీకి వచ్చే ఛాన్సెస్ ఉంది సార్? బహుశా అతి త్వరలోనే వచ్చేటట్టున్నదండి. ఎందుకంటే చూస్తుంటే వాతావరణం చాలా అనుకూలంగా, స్పోర్ట్స్కి ఏదో మంచి రోజులు వచ్చినాయి అనేది మనకు అనిపిస్తున్నాయి. సో దాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు, ఈ గవర్నమెంట్ ఎంతో దాన్ని చొరవ తీసుకొని మనకు అది దాదాపుగా తీసుకొచ్చే ప్రయత్నంలో అందరూ ఉన్నారు. చైర్మన్ గారు కానీ, మనకున్న అడ్వైజర్ స్పోర్ట్స్ అడ్వైజర్ జితేంద్ర రెడ్డి గారు కానీ, వీరు ఎంతసేపు దాని గురించి కృషి చేస్తున్నారు కాబట్టి మనకు వచ్చే అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా అంటే ఇప్పటికే ఇక్కడ స్టార్ట్ అయిన పనులు దాదాపు 90-95% అయితే పూర్తయ్యాయి. దీంతోపాటు స్పోర్ట్స్ టవర్ని కూడా త్వరలోనే 1 or 2 monthsలోనే శాట్జీకి అప్పగించే అవకాశం కూడా ఉందంటున్నారు. ఒకవేళ స్పోర్ట్స్ అథారిటీకి కనుక ఆ స్టేడియం స్పోర్ట్స్ టవర్ వచ్చి ఉంటే దాదాపు 1200 పైగా ప్లేయర్లకి అది అకామిడేషన్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉందంటున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించారు కేంద్ర రైల్వే సహాయ మంత్రి రణ్వీర్ సింగ్. రైల్వే స్టేషన్లో కొనసాగుతున్న పనుల వివరాలను ఉన్నత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అమృత్ భారత్ స్టేషన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు 27% పూర్తయ్యాయని మంత్రి రణ్వీర్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం రోజుకి 2 లక్షల మంది ప్రయాణికులు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తున్నట్లుగా తెలిపారు. 2026 వరకు మెరుగైన సదుపాయాలతో సికింద్రాబాద్ స్టేషన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి రణ్వీర్ సింగ్ తెలిపారు. किस तरीके से ये प्रोजेक्ट कंप्लीट हो, 2 से 2.5 साल उसके ऊपर लगाए. उसके बाद इसका टेंडर प्रोसेस शुरू हुआ, फिर टेंडर दिया गया. तो अब तकरीबन इसकी कंप्लीशन 2026 में ये कंप्लीट होगा. और जो आज फिज़िकल प्रोग्रेस देखी है यहाँ पे आके सब ऑफिसर सबान और जो कॉन्ट्रैक्टर्स हैं, तकरीबन 27%, क्योंकि बहुत ज़्यादा फुटफॉल यहाँ पे पैसेंजर्स की है. तकरीबन 2 लाख डेली आते जाते हैं. तो उनको
वो प्रभावित ना हो, उनको प्रॉब्लम ना आए, तो इसीलिए थोड़ी वे ट्रेन्स चलती रहें, उसके लिए थोड़ा काम स्लो है। लेकिन आने वाले दिनों में जो चेरीपल्ली है वो स्टेशन है जो कंप्लीट हुआ है, तो उसको जल्दी से जल्दी उसका इनॉग्रेशन हो और वो स्टेशन शुरू हो जाए, तो वो भी एक बहुत शानदार जो स्टेशन बना है। बेशक वो बहुत पुराना स्टेशन है, लेकिन कम से कम 30 to 40% जो फुटफॉल है यहाँ पे, अगर वो इनॉग्रेशन जल्दी से जल्दी वो स्टेशन चल जाता है तो कम हो जाएगी और ये काम जल्दी। We are taking up 119 railway station being developed under Amrit Bharat scheme in the entire South Central Railway. And coming to the twin cities of Secunderabad and Hyderabad, Secunderabad is being developed. You know, the tender for Hyderabad Nampalli station is in the final stage, that will be awarded. The Kachiguda proposal is also in the final stage. Charlapalli is almost ready. So the city will have 4 major terminals, renovated major terminals in the next 2 years to come. And I must also thank you people, media people, because of your positive news in the newspapers. Public is not raising any complaint. They see the development going on. I fully agree, public is put to a lot of inconvenience because of the construction work going on. But just because of the positive image you have presented in the into the public is accepting this with a grace, and then rather than making complaint, they are thankful to railways for developing these stations. మంచి ఆశయంతో చదివితే బంగారు భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులకు సూచించారు జేఎన్టీయూ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే బాధ్యత విద్యా సంస్థలపై ఉందన్నారు. ఇబ్రహీంపట్నంలోని గురునానక్ విద్యా సంస్థలలో నూతనంగా చేరిన బీటెక్ విద్యార్థులకు ఓరియంటేషన్ డేను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. బీటెక్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులు ప్రయోగాలకు ఎక్కువ సమయాన్ని కేటాయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గురునానక్ విద్యా సంస్థల ఎండి సైని, చైర్మన్ కోహ్లీ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. The orientation program in Guru Nanak Institution. We are happy to welcome our fresh students, where the rules and regulations of the university have been explained to all the students and the parents. We have also discussed with the students that a lot of emphasis will be given on training and placements. And we look forward for very good placements for all our students. Wishing them the very best for the coming 4 years. Thank you. ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఆఫ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ గురించి గురునానక్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చినాను. ఇక్కడ స్టూడెంట్స్ కి వాళ్ళ అకాడమిక్ రెగ్యులేషన్స్, ఎలాంటి రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి వాళ్ళు, ఆ తర్వాత రెగ్యులేషన్స్ అండ్ హౌ హాస్టల్స్ విల్ బి దేర్, ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. I come from Malkajgiri. I joined the school, highly reputed, and it has a very good rank in NIRF, and it is also NAC aggregated, and it is very good college, and the campus is ragging free, and even everybody is friendly here, and it has a lot of facilities. My name is Vaishnavi. I am from Varangal district, Mikkonda. ఇక్కడ మా సీనియర్ ఇక్కడ చదువుకోవడం వల్ల తను చెప్పడం, మా సీనియర్ ఇక్కడ ఉన్నారు, మా కాలేజ్ సీనియర్, తను ఇక్కడే చదువుకుంటుంది. ఇటీవల జాతీయ అవార్డు అందుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను ఘనంగా సన్మానించారు తెలుగు యువత నాయకులు. సమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలుగు యువత అధ్యక్షుడు ఉమ్మడి సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దైవజ్ఞ శర్మ, కొరియోగ్రాఫర్ గణేష్లు హాజరయ్యారు. తిరు సినిమాకు కొరియోగ్రాఫర్గా వ్యవహరించిన డ్యాన్స్ మాస్టర్ జానీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమన్నారు. జాతీయ అవార్డులు అందుకోవడం సంతోషాన్ని ఇచ్చిందని జానీ మాస్టర్ తెలిపారు. మెయిన్ రావడానికన్నా అంటే నేషనల్ అవార్డు రావటం మా మిత్రుడు సతీష్కి చాలా హ్యాపీనెస్తో నన్ను ఇక్కడ పిలవడం జరిగింది. అండ్ దాంతోపాటు మా గణేష్ అన్న వచ్చారు, అండ్ శర్మ గారు వచ్చారు.
సో వీళ్ళందరూ వచ్చి నన్ను ఆశీర్వదించారు అండ్ ఈ అవార్డుని నాతో పాటు వాళ్ళకు వచ్చిన ఒక ఆనందాన్ని వ్యక్తపరిచి ఈరోజు చాలా హ్యాపీగా కలుసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అందరికీ కూడా. అండ్ ఈ సినిమా అవార్డు మెయిన్ రావడానికి కారణం ధనుష్ సార్. ఈ సినిమా పేరు వచ్చి తమిళ్లో తిరుచిత్రాంబలం, అది నేను అట్టేటట్టు క్షమించండి, అండ్ తెలుగులో మాత్రం దీంట్లో ధనుష్ గారు హీరో, నిత్యమేనన్ గారు అండ్ రాశి ఖన్నా గారు హీరోయిన్. అండ్ ఈ సినిమా సన్ పిక్చర్స్ ఉంది. దీనికి మనకు నేషనల్ అవార్డు రావడం జరిగింది. సో ధనుష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు, ఇంత మంచి సాంగ్ నాకు రావడానికి, కొరియోగ్రాఫ్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఇదే సందర్భంగా నేను తమిళ ఇండస్ట్రీకి పరిచయం అవ్వడానికి కారణమైన ప్రభుదేవ మాస్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ ద్వారా నేను తమిళ ఇండస్ట్రీకి నేను రైతులు పండిస్తున్న వివిధ రకాల పంటలకు కనీస మద్దతు ధరలు ప్రకటించడంలో కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పథకంలో పనిచేస్తున్న అధికారులే కీలకమని చెప్పారు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ ముఖ్య ఆర్థిక సలహాదారు డాక్టర్ దేవాజిత్ కౌంద్. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ జాతీయ సదస్సు నిర్వహించారు. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన జాతీయ సదస్సులో 19 రాష్ట్రాలకు చెందిన డెలిగేట్స్ హాజరయ్యారు. వ్యవసాయ సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను డిస్కస్ చేశారు. దాదాపు 8,100 మంది ఎంపిక చేసిన రైతుల నుంచి పంటల సాగు ఖర్చుల వివరాలను సమావేశంలో చర్చించారు. 2 రోజుల పాటు అగ్రి యూనివర్సిటీలో జరుగుతున్న కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ స్కీమ్ సదస్సులో 19 రాష్ట్రాల నుంచి 150 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణలో దాదాపు 360 మంది రైతుల నుంచి సాగుకు అయ్యే ఖర్చుల వివరాలను సేకరించినట్లు చెప్పారు యూనివర్సిటీ కల్టివేషన్ స్కీమ్ డైరెక్టర్ డాక్టర్ సుహాసిని. క్షేత్రస్థాయిలో రైతుల ఇళ్లు ఎలా ఉన్నాయి, వాళ్లకు ఎంతమంది పిల్లలున్నారు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు అనే అంశాలతో పాటు వ్యవసాయానికి ఎంత టైం కేటాయిస్తున్నారు అనే విషయాలను కూడా తెలుసుకుంటున్నట్లు చెప్పారు. ఇలా దేశవ్యాప్తంగా రైతుల దగ్గర నుంచి సేకరించిన సమాచారంపై చర్చించిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని తెలిపారు. 2023-26 అన్నమాట కొత్త బ్లాక్ పీరియడ్లో ఉండే డేటా తీసుకుంటున్నాం. దాంట్లో ఫస్ట్ ఏంటంటే అసలు రైతు గురించిన ఫుల్ సమాచారం, వాళ్ళ ఇన్వెంటరీ, వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, వాళ్ళ పిల్లలు ఎంతమంది, వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళు రైతుగా భార్య ఒక్కతే పని చేస్తుందా, భర్త కూడా పని చేస్తాడా, తర్వాత ఎన్ని గంటలు వాళ్ళు పని చేస్తారు, అట్లా తర్వాత విత్తనం ఎంత తెచ్చుకుంటారు, ఏ ఏ పంటలు ఉంటాయి, నర్సరీకి ఎంత వాళ్ళు ఖర్చులు పెట్టారు, నర్సరీ ఎట్లేసారు, నర్సరీ నుంచి అవుట్పుట్ ఎంత వచ్చింది, రావాల్సినంత వచ్చిందా రాలేదా, అదేవిధంగా మెయిన్ ఫీల్డ్ ప్రిపరేషన్కి ఏ విధంగా జరుగుతుంది, తర్వాత మనకి ఫర్టిలైజర్స్ మెయిన్ ఫీల్డ్లో ఏమేస్తారు, తర్వాత మరి రెండోసారి మూడోసారి పైపాటుగా వేసే ఎరువులు ఎట్లేస్తున్నారు, ఇంత లోపల మనకి కృషి పరిపేక్ష సర్వే అని మధ్యలో ఒకటి వస్తుంది. దాంతో మేము ఎస్టిమేషన్స్ కూడా చేసేసినాం. వ్యవసాయ సాగుకు సంబంధించిన ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడంతో పంజాబ్ రైతులు కూడా సాగు ఖర్చుకు అయ్యే వివరాలను చెప్పడం లేదన్నారు పంజాబ్ వ్యవసాయ శాఖ అధికారులు. రైతుల నుంచి సాగుకు సంబంధించిన ఖర్చు వివరాలను, ఇబ్బందులను తెలుసుకోవడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. जब हम फील्ड में जाते हैं तो पहली बात तो यह भी पहले से रिस्पांस जिम्मेदार का फार्मर का कम हो गया है, मतलब वो डाटा मतलब अच्छी तरह से नहीं देता है, तो उसके रिगार्डिंग मतलब अब हम एफर्ट्स भी करते हैं लेकिन फिर भी कहीं ना कहीं मतलब वो जो कम है मतलब अभी। तो एक ही फैमिली में 3, 4, 5 मेंबर्स थे जो वो एग्रीकल्चर में इन्वॉल्व थे। अभी क्या अभी जो फैमिलीज़ है वो न्यूक्लियस फैमिलीज़ हो गई हैं, तो उसके कारण से अभी जो एग्रीकल्चर को देख रहे हैं, जो फील्ड की ऑपरेशंस को देख रहे हैं, वो तकरीबन हर एक फैमिली में एक ही पर्सन है जो इस सारे काम को देख रहा है एग्रीकल्चर के। तो उसमें क्या होता है कई बार कि वो कहीं और बिजी है, उसको कहीं और विजिट करना है, तो जब ये लोग डाटा कलेक्ट करने के लिए जाते हैं तो कई बार उनको ये होता है कि अभी तो मेरे को जाना है, मेरे को इधर अर्जेंसी है तो मैं उधर चला जाऊँगा, मेरा दूसरा काम इम्पोर्टेंट है। సాగు ఖర్చు వివరాలను సేకరిస్తే రైతులకు కనీసం మద్దతు ధరలో అంతే మేలు జరుగుతుందన్నారు. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పై వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నేషనల్ సెమినార్ జరిగింది. రైతులకు మద్దతు ధర నిర్ణయించడానికి ఇలాంటి సదస్సులు ఉపయోగపడతాయన్నారు అధికారులు. రాష్ట్రంలోని యూనివర్సిటీలతో పాటు ప్రైవేటు కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోయాయి. దీంతో సీట్ల భర్తీపై ఉన్నత విద్యాశాఖ అధికారులు ఫోకస్ పెట్టారు. అత్యంత డిమాండ్ ఉన్న సిఎస్ఈ సీట్లే మిగిలిపోయాయి.
జేఎన్టీయూ, ఓయూ వర్సిటీలో సగానికి పైగా సీట్లు నిండలేదు. ప్రైవేటు కాలేజీల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఓవరాల్గా రాష్ట్రంలో 11,836 సీట్లు మిగిలిపోయాయి. సీట్లను భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది సర్కార్. ఇంజనీరింగ్ సీట్ల భర్తీలో ప్రైవేటు కాలేజీల దందాను అరికట్టేందుకు సర్కార్ మరో అడుగు ముందుకేస్తోంది. ఇన్సైడ్ స్లైడింగ్ తర్వాత కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన బీటెక్ సీట్లకు స్పాట్ ప్రవేశాలను ప్రవేశపెట్టేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో దీనిపై చర్చించిన ఆఫీసర్స్ సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తీసుకోనున్నారు. ఈసారి విద్యార్థుల ఇన్సైడ్ స్లైడింగ్ ను ప్రభుత్వమే చేపడుతూ ఇంజనీరింగ్ కాలేజీల సీట్ల దందాకు చెక్ పెట్టిన నేపథ్యంలో స్పాట్ అడ్మిషన్లకు ప్రభుత్వం సిద్ధం కావడంతో కాలేజీల దందాకు అడ్డుకట్టపడనుంది. వాస్తవానికి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తం 70% కన్వీనర్ కోటా, మిగిలిన 30% బి కేటగిరీ సీట్లున్నాయి. కన్వీనర్ కోటా సీట్లను కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. అయితే 3 ఫేజ్ల కౌన్సిలింగ్ తర్వాత ఇన్సైడ్ స్లైడింగ్ నిర్వహిస్తారు. గత విద్యా సంవత్సరం వరకు ఆ ప్రక్రియనే కాలేజీలు చేసేవి. దీంతో డిమాండ్ ఉన్న సీట్లను బ్లాక్ చేసి మిగిలిన సీట్లను విద్యార్థులకు అందుబాటులో ఉంచేవారు. తర్వాత నిర్వహించే స్పాట్ అడ్మిషన్లలో డిమాండ్ ఉన్న సీట్లను అమ్ముకునేవారు. అయితే ఈసారి విద్యాశాఖనే ఇన్సైడ్ స్లైడింగ్ చేయడంతో ప్రైవేటు కాలేజీల దందాకు చెక్ పడింది. కౌన్సిలింగ్ లో సీట్లు పొందని వారిని మాత్రమే స్పాట్ కౌన్సిలింగ్ కు అనుమతించాలా? ఎంసెట్ లో అర్హత సాధించిన వారికి అవకాశం ఇవ్వాలా? లేదా ఇంటర్ మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేయాలా అనే దానిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సింది. స్లైడింగ్ లో ఉన్న వారికి బ్రాంచ్లు కేటాయిస్తారు. వారు కొత్త బ్రాంచీల్లో 25వ తేదీన చేరడానికి గడువుంది. ఆ తర్వాత స్పాట్ ప్రవేశాలు చేయాల్సినందున సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు అధికారులు. మరో 2-3 రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్లను ప్రభుత్వం భర్తీ చేయాలనుకోవడం మంచి నిర్ణయం అంటున్నారు విద్యావేత్తలు. కౌన్సిలింగ్లో సీట్లు రాని విద్యార్థులకు ఉపయోగపడుతుందని, ప్రైవేటు కాలేజీల దందాకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసిందంటున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలించడానికి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్ సమాచారం ఇచ్చిన వారికి మనీ రివార్డ్ ఇస్తామని ప్రకటించారు. డ్రగ్స్ ప్లెడ్లర్స్ ను పట్టుకుంటున్న గ్రౌండ్ లెవెల్ పోలీసులకు రివార్డ్ ఇస్తున్నారు. మరోవైపు మత్తు పదార్థాలను సప్లై చేసినా, ఉపయోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. రాష్ట్రంలో డ్రగ్స్ను అదుపు చేయడానికి పోలీసులు కీలక చర్యలు చేపడుతున్నారు. నేరస్తులను పట్టుకోవడానికి అన్ని మార్గాల్లో అన్వేషిస్తున్నారు. గంజాయి, డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మత్తు పదార్థాల విక్రయాలను అరికట్టడానికి రాష్ట్ర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ స్మగ్లర్స్, సప్లయర్స్ గురించి సమాచారం ఇచ్చిన వారికి 2 లక్షల రూపాయల రివార్డు ఇస్తామని ప్రకటించారు పోలీసు ఉన్నతాధికారులు. 100 కిలోల పైబడిన గంజాయి కానీ సింథటిక్ డ్రగ్స్ పట్టిస్తే మనీ రివార్డు ఇస్తామన్నారు. డ్రగ్స్ గురించి సమాచారం ఇచ్చే వాళ్ళు 8712671111 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు పోలీసులు. ఎక్కడైతే చదువుతున్నారో అక్కడ ఇటువంటి డ్రగ్స్ అమ్మడం కానివ్వండి, కొనడం కానీ జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ ఉన్నా, లేదంటే మీ యొక్క సీనియర్స్ ర్యాగింగ్ పేరు మీద కానీ, సీనియర్స్ ఇంకేమైనా పేరు మీద మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ డ్రగ్స్ తాగండి, అయ్యి తాగండి అని మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన కోరుతున్నాం. మీ యొక్క ఏరియాలో ప్రిమైసెస్లోకి ఎటువంటి మాదక ద్రవ్యాలు రాకుండా చూసుకునే బాధ్యత మీ పైన ఉంటుంది. సో అందరి విద్యాసంస్థల అధినేతలకి, అడ్మినిస్ట్రేషన్ అందరికీ కూడా మా సైడ్ నుంచి అప్పీల్లా చేస్తున్నాం. అట్లానే టోల్ ఫ్రీ నెంబర్ 8712671111 TGANB ఉంది. దాంట్లో మోర్ దెన్ 100 kgs గాంజా ఇన్ఫర్మేషన్ వస్తే 2 lakhs రివార్డ్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ప్లీజ్ గివ్ అస్ యువర్ ఇన్ఫర్మేషన్. అది టోల్ ఫ్రీ నెంబర్. మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతాం. దాని మీద కంపల్సరీ యాక్షన్ జరుగుతుంది. అండ్ ఎవరైతే ఈ మాదక ద్రవ్యాలు సప్లై చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. డ్రగ్స్ నిర్మూలన కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో స్పెషల్ ఆపరేషన్స్ చేయడంతో పాటు లోకల్ పోలీసులతో జాయింట్ ఆపరేషన్స్ చేస్తున్నారు. మరోవైపు గంజాయి అమ్మకాలపై ఫోకస్ చేసిన ఎక్సైజ్ అధికారులు సప్లయర్స్ని అరెస్టు చేస్తున్నారు. ఇక టాస్క్ ఫోర్స్, SOT టీమ్స్ కూడా డ్రగ్స్ అమ్మేవారిపై నిఘా పెంచారు.
డ్రగ్ పెడ్లర్స్, సప్లయర్స్ని పట్టుకునేందుకు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న పోలీసులకు రివార్డులు ఇస్తున్నారు ఉన్నతాధికారులు. డ్రగ్స్ క్వాంటిటీ, డ్రగ్స్ పెడ్లర్ని పట్టి 1 లక్ష నుంచి 5 లక్షల వరకు మనీ రివార్డులు ఇస్తున్నారు. రీసెంట్గా నైసిరన్ గ్యాంగ్ను అరెస్టు చేసి సింథటిక్ డ్రగ్స్ పట్టుకున్న హైదరాబాద్ ఎస్ఓటీ టీంకు 3 లక్షల మనీ రివార్డు ఇచ్చారు హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి. ఈ రివార్డు ఫ్యూచర్లో కూడా కొనసాగుతుందని తెలిపారు సిపి. మనకు రోజుకు ఇబ్బడి ముబ్బడిగా చాలా అయ్యాయి ఈ కేసులు, మనకు దాదాపుగా నిల్లైనాయి. మా డెకాయ్ పార్టీస్ కూడా ఇందులో చాలా మంచి గట్టి కృషి చేశాయి. విక్టిమ్ రెసిస్ట్ చేస్తే కత్తితో కూడా పొడిచి చంపేశారు. అప్పటి నుంచి మనం డెకాయ్స్ పెట్టాము. సో 1-2 ఫైరింగ్స్ కూడా అవ్వడం ఇట్లా రెసిస్ట్ చేసినప్పుడు, దాంతో ఈవెన్ ఈ ఫుడ్ సోల్జర్స్ కూడా ఇప్పుడు ప్లస్ రిసీవర్స్ మనం టైట్ చేసినందువల్ల భయపడి ఇప్పుడు వీళ్ళు అఫెన్సెస్ మనకు బాగా చాలా కంట్రోల్లోకి వచ్చాయి. ఇంకా పూర్తిగా కంప్లీట్గా ఇది అన్రావెల్ చేసే క్రమంలో ఉన్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడు 90% అయింది. అయిన తర్వాత విల్ బి ఏబుల్ టు పుట్ ఏ ఫుల్ స్టాప్ టు దిస్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్. సేమ్ థింగ్, సిమిలర్ ఎఫర్ట్స్ విల్ ఆల్సో మేక్ ఇన్ కంట్రోలింగ్ ద డ్రగ్స్ ఆల్సో. So thanks to you, because this through you that message has gone down strongly to the citizens of Hyderabad, and they are also very aware. They are in fact chala manam pettin tarvata 2-3 offenses manam danni detect chesi ee press conference line tarvata వాళ్ళల్లో కూడా విక్టిమ్స్లో కూడా వాళ్ళు ఒక్కొక్కరు తిరగకుండా 2-3 ఉండి ఏదన్నా ఎవరైనా అటెంప్ట్ చేస్తే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అప్పచెప్పడం కూడా చాలా జరిగినాయి. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలించేందుకు అన్ని మార్గాల్లో చర్యలు తీసుకుంటున్నామని, డ్రగ్స్ సమాచారం అందించిన వారికి మనీ రివార్డు ఇస్తామని ప్రకటించారు పోలీసు ఉన్నతాధికారులు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. దాదాపు 7 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. నగరంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల ఆమోదం, జరగబోయే పనులకు సంబంధించిన కార్యక్రమాలకు చర్చ జరిపి ఆమోదం తెలిపారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన 4వ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. 7 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఇందిరా పార్క్ నుంచి VST వరకు 4 లైన్ల బై డైరెక్షన్ ఎలివేషన్ కారిడార్, ఎన్టీఆర్ స్టేడియం, VST మెయిన్ రోడ్, అశోక్ నగర్ జంక్షన్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీదుగా ఫ్లైఓవర్ పనులు, బాగ్లింగంపల్లి జంక్షన్ నుంచి 3 లైన్ల బై డైరెక్షన్ ఎలివేటెడ్ కారిడార్, రామ్నగర్ నుంచి బాగ్లింగంపల్లి సెకండ్ లెవెల్ నిర్మించే రోడ్డు పనులకు రివైజ్డ్ అంచనా వ్యయం 565 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. అందులో 426 కోట్లు ఇదివరకే ఖర్చయింది. గతంలో మంజూరైన మొత్తం నుంచి 139 కోట్ల రూపాయలు చెల్లించుటకు కమిటీ ఆమోదం తెలిపింది. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని డాక్టర్ విజయ్ కుమార్ దాట్లా ఫౌండేషన్కు 1 సంవత్సర కాలానికి బొల్లారంలోని మోడల్ మార్కెట్ బిల్డింగ్ను ఇచ్చుటకు కమిటీ ఆమోదం తెలిపింది. మార్చి 2024 నుంచి మే 2024 వరకు జీహెచ్ఎంసీ ఆదాయ వ్యయాలకు కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. శేరిలింగంపల్లి జోన్ గురునాథ్ చెరువును అభివృద్ధి చేయటకు మల్లిగా వద్ సంస్థకు 6 నెలల కాలానికి MOU చేయటకు కమిటీ ఆమోదించింది. జీహెచ్ఎంసీ ఐటీ మాడ్యూల్స్ నిర్వహణ అగ్రిమెంట్ను 3 సంవత్సరాలకు రెన్యువల్ చేసింది. సెప్టెంబర్లో బల్దియా కార్పొరేట్లను అధ్యయన యాత్రలకు తీసుకుని వెళ్లటకు ట్రావెల్ ఏజెన్సీల నుంచి కొటేషన్లు ఆహ్వానించటకు కమిటీ సభ్యులు ఆమోదించారు. గ్రేటర్ హైదరాబాద్లో పలు అభివృద్ధి పనులు చేయడానికి ఆమోదం తెలిపారు స్టాండింగ్ కమిటీ సభ్యులు. భవిష్యత్తులో జరిగే పనులపై చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో సిటీ మరింత డెవలప్ అవుతోందని ఆశిస్తున్నారు నగర ప్రజలు. పిల్లలను, గ్రామాలను దత్తత తీసుకోవడం చూశాం, కానీ జంతువులని దత్తత తీసుకోవడం చూసారా? వన్యప్రాణులను ఇష్టపడే వారికి హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ దత్తత స్కీమ్ తీసుకొచ్చింది. పక్షులు, పులులు, సింహాలతో పాటు నచ్చిన జంతువులని దత్తత తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు జూ పార్క్ అధికారులు. వన్యప్రాణులకు తమ వంతు సాయం చేయాలన్న వారికి నెహ్రూ జూలాజికల్ పార్క్ అవకాశాన్ని కల్పిస్తోంది. జూ పార్క్ ని చూడడానికి వస్తున్న పర్యాటకులకు వారికి నచ్చిన జంతువుల్ని లేదా పక్షిని దత్తత తీసుకొని వాటి ఆలనా పాలనకు అయ్యే ఖర్చుల్ని చెల్లించి దత్తత తీసుకునే స్కీమ్ లో చేరవచ్చంటున్నారు అధికారులు. 2000 సంవత్సరంలో మొదలైన ఈ స్కీమ్ ఇప్పుడు పబ్లిక్ ను మరింత ఆకట్టుకుంటోందని చెప్పారు. చాలా మంది దత్తత తీసుకోవడానికి వస్తున్నారని వివరించారు. 3 నెలల నుంచి ఏడాది పాటు ఈ దత్తత స్కీమ్ అమల్లో ఉంటుంది. వారికి నచ్చిన జంతువుని దత్తత తీసుకోవచ్చు. ఇందులో పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. అంతేకాకుండా దత్తత తీసుకున్న వారికి ఉచితంగా జూ పార్క్ ని విజిట్ చేసే అవకాశం ఇచ్చారు. అడాప్షన్ ఆఫ్ అనిమల్స్ అనే స్కీము 2000 నుంచి స్టార్ట్ అయింది. ఒక్క రోజు నుంచి 1 సంవత్సరం దాకా ఈ అనిమల్ అడాప్షన్ మనం తీసుకోవచ్చు. ఇది ఒక 500 రూపాయల నుంచి మీకు 5 లక్షల రూపాయల దాకా మీకు డిఫరెంట్ డేస్తో పట్టి మనకి అడాప్షన్ రేట్స్ ఉంటాయి.
దాంట్లో డిఫరెంట్ అనిమల్స్ మీకు ఇష్టమైనవి మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. దీంతో మీరు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ క్లెయిము చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ మనకి దాదాపు 40 అడాప్టర్స్ తీసుకున్నారు. 1,12,00,000 మనకి కలెక్షన్ ఉండే. అండ్ ఈసారి 22 lakhs దాకా ఇప్పటిదాకా అడాప్షన్స్ వచ్చినాయి. అండ్ వీ రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్ టు అడాప్ట్ అవర్ అనిమల్స్. దత్తత తీసుకునేందుకు ఒక్కో జంతువుకి ఒక్కో రకమైన ధర ఉంటుంది. వాటి మెయింటెనెన్స్ ఆధారంగా ఈ ధరలు నిర్ణయిస్తున్నారు. ఈ స్కీమ్లో వారికి నచ్చిన విధంగా డబ్బులు రోజుకి లేదా నెలకి లేదా ఏడాదికి చెల్లించే ఛాన్స్ ఇచ్చారు. సామాన్య ప్రజల నుంచి ప్రముఖుల వరకు జంతువులను దత్తత తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు జూ పార్క్ సిబ్బంది. ఇందులో ముఖ్యంగా ప్రముఖ కంపెనీలు కూడా జంతువులను దత్తత తీసుకుంటున్నాయి. SBI, ఇండియన్ ఆయిల్ వంటి సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. ప్రముఖుల విషయానికి వస్తే అపోలోకి చెందిన ఉపాసన, IT సెక్రటరీ జయేష్ రంజన్, సినీ నటుడు నాగబాబు ఇలా అన్ని రంగాల్లో ఉన్నవారు దత్తత తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇవి హమరా హైదరాబాద్ అప్డేట్.